నా పేరు శివశంకర్. నాది స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్లో 69వ ర్యాంక్. నేను ట్రైబల్ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయ్యాను. ప్రస్తుతం ఆలూరు స్కూల్లో ట్రైబల్ స్కూల్లో పనిచేస్తూ ఉన్నాను. ఎవరైతే ఆధారాలు లేకుండా ఆరోపణ చేస్తున్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే, మెగా డిఎస్సిలో ఎటువంటి పొరపాట్లు కానీ, ఎటువంటి దగా కానీ, ఎలాంటి స్కామ్ కానీ జరగలేదు. ఇందుకు సాక్ష్యము ఎటువంటి పక్షపాతము లేకుండా, ఎటువంటి ఇబ్బంది ఇరుకులు లేకుండా 1-2 సార్లు మా సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేసి, అందులో ఏమన్నా మేము క్వాలిఫికేషన్ లేకుంటే రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కాల్ లెటర్ వచ్చి అందులో మేము కావాల్సిన క్వాలిఫికేషన్ మాకు లేకుంటే వాళ్ళని రిజెక్ట్ చేయడము, మా సర్టిఫికేట్లు ఆన్లైన్లో అప్లోడ్ చేయడము, 1-2-3 సార్లు మాకు కాల్ చేసి ఆఫీసులో ఎక్కడైనా డౌట్ ఉన్నా కూడా కాల్ చేసి ఎంక్వైరీ చేసి మాకు జాబ్ ఇవ్వడం జరిగింది. అంత పక్కాగా పకడ్బందీగా ఈ రిక్రూట్మెంట్ జరగడం అనేది జరిగింది. వాళ్ళు చేస్తున్న ఆరోపణలో ఎలాంటి ఆధారం లేదు. ఆధారాలు ఉంటే ఎప్పుడో ముందుకొచ్చి ఈ కేసు విషయంలో విజయం సాధించేవాళ్ళు. ఎటువంటి ఆధారం వాళ్ళకి లేదు. ఏదో నిజం సార్, ఈ విషయంలో మాత్రము మనస్ఫూర్తిగా బాధపడుతున్నాం. ఎందుకంటే మేము కష్టపడి పనిచేసాం. పని చేసి కూలి తీసుకునేటప్పుడు నువ్వు ఊరికనే కూలి తీసుకున్నావు అంటే ఆ మనిషికి ఎంత బాధ అవుతుందో, మేము రాత్రింబగలు కుటుంబాలను వదిలిపెట్టి ఎక్కడో సిటీలో కోచింగ్ సెంటర్లో స్టడీ అవర్లో కూర్చొని రాత్రి 12 గంటల వరకు, ఉదయం 5 గంటల నుంచి 12 గంటల వరకు చదివి ఆ బాధను అనుభవించి ఎంతో కష్టపడి ఈ జాబ్లో మా ఉత్తీర్ణత బట్టి, మా ప్రతిభను బట్టి ఉద్యోగం సంపాదించుకొని ఉద్యోగం చేసుకుంటుంటే మీరు మోసం చేసి వచ్చినారని పక్క వాళ్ళు అంటుంటే నిజంగా మేము చాలా బాధపడుతున్నాం. ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించాలి. ఒక వ్యక్తిని ఆధారం లేకుండా ఇబ్బంది పెట్టి మాటలతో బాధ పెట్టడం అనేది సరికాదు. నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే చూపించి అడగండి, ప్రశ్నించండి. ఈ ప్రజాస్వామ్యంలో అర్హత ఎవరికైనా ఉంది. మేము కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయవద్దు. నిజంగా నిజాయితీగా ఉద్యోగం సంపాదించుకున్న మాకు నిజంగా చాలా బాధపడాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది. అందుకే ఈ రోడ్డు మీదకి వచ్చాం. మేము నిజాయితీగా సంపాదించుకున్నాం. అందుకే మేము ఖండించడానికి మేమందరం కలిసి రోడ్డు మీదకి వచ్చాం. ఒకవేళ మీరు అన్నట్టు బ్రిడ్జ్ గేమ్ బ్యాక్ అంటే అనుకుందాం, ఆ గేమ్ ని ఇంక్లూడ్ చేసేది ఎవరు? స్టేట్ గవర్నమెంటా, రాజకీయ నాయకులా? ఎవరు ఇంక్లూడ్ చేస్తారు? ఎవరు దాన్ని ఇంక్లూడ్ చేస్తారు? ఏవో ఒక ఆర్గనైజేషన్సే కదా, సెంట్రల్ లెవెలే కదా. ఒకవేళ మీరు అన్నట్టు ఎవరు ఆ కేటగిరీలో ఉద్యోగం సంపాదించలేదే అనుకుందాం. ఒకవేళ సంపాదించినా సరే ఖచ్చితంగా అది ఏ ఒకరో ఇద్దరో మ్యానిపులేట్ చేసేది కాదు. అది ఖచ్చితంగా ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు పొందినది, నేషనల్ లెవెల్లో ఐడెంటిఫై అయినది, సంఘాలు పర్మిషన్ ఇచ్చినవే వస్తాయి. లేనిదైతే కాదు కదా. పేకాటని మీరు తీసేసి ఇలా మాట్లాడుతుంది, దాన్ని పేకాట అని పెడుతున్నారు. యాక్చువల్గా జూదానికి వాడని గేమ్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి? మీరు నిజంగా చెప్పండి. పేకాటని జూదం అంటున్నారు. ఈరోజు జూదానికి వాడని గేమ్ ఏంటి? క్యారమ్స్లో డబ్బులు పెట్టి ఆడట్లేదా? ఆ లెక్కనైతే ప్రపంచంలో ఇప్పుడు అతిపెద్ద జూదం ఆడే గేమ్ ఏది ఉందంటే అది క్రికెటే కాదా? ఐపీఎల్ మీద ఎంత బెట్టింగ్ జరుగుతుంది, దాన్ని జూదం అంటారా అనే ధైర్యం మీకుందా? సో ఊరికే జూదం అని దానికి పెడితే కుదరదు. అండ్ ఐ ఆల్సో వాంట్ టు గివ్ యూ వన్ క్లారిటీ, especially to those who throw accusations on the people. Myself, I'm Damodar Achari, I'm SA English, I ZPHS Badni Hall. If you really want to have CBI inquiry, instead of asking CBI inquiry on the recruitment, you better ask CBI inquiry on every aspirant who got the job. Try to know the financial status of every person who got the job, so that you will come to know whether they got so much money in that. So if you really have CBI inquiry on every aspirant, financial status of every aspirant, you will know how much money they have paid. You trace out the transactions, bank transactions or whatever the property they have. My father is a mechanic, so I speak English today. This is what I teach my students. If you really want to have CBI inquiry, or if you have your own team, come to our school and ask our students. సార్, ఈ రోజు మేము ఇక్కడ వరకు వచ్చామంటే కారణం ఆరోపణలు మీరే అంటున్నారు. మీరు అడిగే క్వశ్చన్లో ఉంది ఆరోపణ, నిర్ధారణ కాదు. ఆరోపణకి నిర్ధారణకి చాలా తేడా ఉంది. మీరు అంటున్న ఆరోపణ ఇప్పుడు జీవో నెంబర్ 77 పాటించలేదు, ఎవరికి అనుకున్నారు? మీరా? అంటే కోర్టులు ఆ నోటిఫికేషన్ చదివి ఐడెంటిఫై చేయలేదా? జీవో నెంబర్ 77 ఫాలో అవ్వలేదన్నది చాలా గుర్తుపట్టలేనంత చిన్న తప్ప నా క్వశ్చన్. ఒక సామాన్య అభ్యర్థి కూడా గుర్తుపట్టలేనంత చిన్న తప్ప అది. మరి ఎందుకు మిగతా వాళ్ళు దాన్ని తప్పు అని అనట్లేదు? మీకు మాత్రమే ఎందుకు అనిపిస్తుంది? ఇది మీకు అంటే మళ్ళీ చెప్తాను, ఎవరైతే దీన్ని క్వశ్చన్ చేస్తున్నారో. కానీ ఒక్క విషయం అయితే మాకు క్లియర్గా అర్థమవుతుంది. 3 లక్షల మంది అభ్యర్థులు 6 లక్షల అప్లికేషన్లు వేశారు.
నాకు తెలిసి ఈ ఆరోపణలు చేసే వాళ్ళ వెనకాల ఉన్న ఒక పొలిటికల్ గేమ్ నేను చెప్తున్నాను. ఉద్యోగం ఎంత గింజుకున్నా సరే ఉద్యోగం ఆ 16,000 మందికే వస్తుంది. మిగతా 4 లక్షల చిల్లర ఓట్లని మన వైపు తిప్పుకుందామన్న ఆలోచనే కనపడుతుంది తప్ప వేరేదేమీ కనపడట్లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ 16,000 మంది ఇంత దూరం వచ్చారు అంటే మీరు నిజంగా ఎంక్వైరీ ఇందాకే చెప్పినట్టు సిబిఐ ఎంక్వైరీ వేయాలనుకుంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మీద వేయండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే బయటికి తెలుస్తుంది. సో నేను మళ్ళీ చెప్తున్నాను, నేను 13 సంవత్సరాల టీచింగ్ ఎక్స్పీరియన్స్ నాకు కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్లో నేను ఇన్ఛార్జ్ కూడా చేశాను. నేను ఈ జాబ్ తెచ్చుకునే టైంకి నాకు 90,000 శాలరీ. నాకు ఈరోజు గవర్నమెంట్ ఇచ్చే దాంట్లో మేబీ ఇట్ వాస్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ ద శాలరీ. మనీ ఈజ్ నాట్ ద మ్యాటర్. This is dignity. This is what society look at us. The immense respect that we get from people as government teacher, that is unmatchable. You cannot get that satisfaction anywhere else, even if you are paid 1.5 lakh or 2 lakh per month. So this is what I tell you. Go and ask our students what we have done these 10 months. You will know the results. Okay. And you also try to find out, look into the financial status of every candidate if you really have to have an inquiry on this recruitment. This is what I tell you.